జై గురుదత్త. మీ మనసు ఒక్క లక్ష్యంపైనే నిలుస్తుందా, లేక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుందా? అంటే మన మనసు ఎలా ఉండాలి అనే విషయాన్ని భగవానుడు భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్తున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, ఈ కర్మయోగంలో నిశ్చయాత్మకమైన ఆలోచన ఒకే ఒకటి ఉంటుంది. ఇలాంటి నిశ్చయ బుద్ధి లేని వారి యొక్క ఆలోచనలు రకరకాల శాఖలుగా, అంతులేని శాఖలుగా ఉంటాయి కదా. అంటే మనకిక్కడ భగవానుడు ఏం చెప్తున్నారంటే, స్థిరమైన బుద్ధి ఒక్క దిశలోనే ఉంటుంది, అస్థిరమైన బుద్ధి మాత్రమే అనేక దారుల్లో తిరుగుతూ ఉంటుంది అని ఇక్కడ భగవానుడు చెప్తున్నారు. రేపు మళ్ళీ మరొక గీతా శ్లోకంతో కలుద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.